ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈవేళ మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని వినబోతున్నాం. అంటే ఇది చాలా కష్టతరమైనటువంటిది. ఇది సర్వలోకానికి ఈ సంగతి తెలియకపోవటం వల్లనే ఇలాగ వివిధమైనటువంటి మత శాఖలుగా ఉంటున్నారు. కారణం ఇది సర్వమానవాళికి, ప్రపంచంలో మనుషులందరికీ మనుషులు పాపములకు ప్రాయశ్చిత్తం ఎట్లా కలిగిద్ది? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపాన్ని తీసివేయటం అసాధ్యము, అది తీసేయలేదు. ఎట్లా మరి మనుషులు పాపములకు ప్రాయశ్చిత్తం ఎట్లా కలిగిద్ది? ఇది చాలా క్రిటికల్ అంశం. ఇది బైబిల్ అంతటికి ఆధారమైనటువంటి అంశం. ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అంటే ఈ అంశం చెప్పడానికి కూడా చాలా తీవ్రమైనటువంటి లేఖనాలు పరిశోధన చేయాల్సి ఉంటుంది. అనేక విషయాలు బైబిల్ అంతట్లో ఈ యొక్క దేవుని సంకల్పం. అది యుగాల సమాప్తి అందు దేవుడు ఆ కార్యం చేశాడు. ఎవని వలన కూడా ప్రాయశ్చిత్తము కలుగదు. పాత నిబంధనలో ఉన్న అనేకమైన బలులు ఒక్క పాపాన్ని కూడా తీసివేయలేకపోయినాయి. అందుకనే ఈ పదాన్ని అంటాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. అంటే ఏం చేశాడు? ప్రేమించైనా తన సొంత కుమారుని ఇచ్చాడు. తన కుమారుడు తప్ప ఎవరు కూడా పాపానికి ప్రాయశ్చిత్తం చేయలేరు. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలడు. ఇంకా ఎవరు కూడా చేసేవాళ్ళు లేరు. మనుషులు శాశ్వత కాలం జీవించాలంటే వాళ్ళ పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తము దేవుని సన్నిధి చేసేవాడు కావాలి. అలాంటి పవిత్రుడు కావాలి. అలాంటి పవిత్రుడు లోకంలో లేడు. అందుకే దేవుడు పరలోకం నుంచి రావాల్సి వచ్చింది. ఆయన దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన మాట చాలామంది చదువుకుంటారు. ఇప్పటికి కూడా చూడండి, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు మానవ మేధస్సుకు ఎవ్వరికి అందద్దు. దాని ప్రేమకున్న పొడుగు ఎంతో, దాని లోతు ఎంతో, దాని ఎత్తెంతో ఎవ్వరికి అర్థం కాదు. అది జాడ తెలియనటువంటి అంత ప్రేమించాడు దేవుడు. దానిలో ఉన్నటువంటి విషయం తెలీదు. ఎందుకు పంపించేంటి? ఆయన ఖచ్చితంగా పాప నివారణ జరగాలని, పాపాల నిమిత్తం దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. అనేక అంశాలుగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే అందరూ కూడా ప్రపంచంలో ఒక్క మనిషి కూడా మిగులుకొని ఈ సత్యాన్ని తెలుసుకుంటారు, నేడే రక్షణ పొందుతారు. చూడండి, ఇప్పుడు మనం అంశంలోకి వెళ్తున్నాం. అది ప్రేమను గురించి బైబుల్ అంతటికి యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు మొత్తం కూడా ఆ బైబుల్ అంతటికి ప్రేమను గురించినటువంటి మూలవాక్యం అదే. చూడండి, యోహాను సువార్త తీయండి ఒకసారి, 3వ అధ్యాయం తీయండి. చాలామంది ఈ వచనాన్ని చదువుతారు, చాలామంది చెప్తారు, కానీ దానిలో ఉన్నటువంటి ప్రేమ ఏంటి, ఆ ప్రేమకున్న ఎత్తు ఎడల్పు లోతు ఎవరికి కూడా తెలియదు ఈనాటి వరకు కూడా. 3వ అధ్యాయము చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి, 16-17 వచనాలు చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, సావకుండా ఉండటం కోసం, నశించిపోకుండా ఉండటం కోసం, నశింపక నిత్యజీవం పొందినట్లు. చూడండి, నశింపక నిత్యజీవం పొందినట్లు. బాగా ఈ విషయం బాగా క్లారిటీగా జాగ్రత్తనండి ఈ అంశాన్ని మీరు. కాగా తన
అద్వితీయ కుమారుని పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం క్రీస్తు ద్వారా సాధ్యమైంది, ఇంకెవరి ద్వారా సాధ్యం కాదు. అది మనం ప్రేమించడం కాదు, దేవుడే లోకాన్ని ప్రేమించాడు. మంచి లేని లోకం కోసం పవిత్రుడైన తన కుమారుడైన క్రీస్తు ప్రభునిచ్చాడు దేవుడు. ఇది చాలామందికి అవగాహన కాకపోవటం, అర్థం కాకపోవడం చాలా విచారకరం. ఇది చాలా బాధాకరం కూడా. ఇది కాలం ఎప్పటి నుంచో వాక్యం వింటున్నారు, తెలుసుకుంటున్నారు, కానీ దానికి లోబట్టలేదు. మానవులు తమ ఆలోచన చొప్పున భక్తితో పరలోకానికి వెళ్దాం అంటే అది కుదిరేది మాత్రం కాదు, అది సాధ్యపడేది కాదు. దేవుడు చెప్పిన వాక్యానికి లోబడిపోతే ఎంతటి వాడినైనా త్రోసివేస్తాడు దేవుడు. ఎంతటి గొప్ప భక్తునైనా సరే ఆయన మాట వినపోతే మాత్రం తోసివేస్తాడు దేవుడు. చూడండి, మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక చూడండి ఒకసారి. మొదటి యోహాను రాసిన పత్రిక అందరూ పరిశుద్ధ గ్రంథం తీసి చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి నేను చదవబోతున్నా. చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టింటాడు. ప్రేమ లేనివాడు దేవుని అస్సలు ఎరగడు. ఇది కేవలం పరిశుద్ధులకు రాసినటువంటి లేఖనం. ఇది ఈ పత్రికలు మొత్తం భూలోకంలో అందరి మనుషులు కాదు. అది చూడి బాగా మళ్ళీ అర్థం చేసుకోండి. ప్రియులారా, ఉచ్చారణ పదము ఎలా ఉందో చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. అది దేవుని మూలం కలిగిద్ది. అది లేనివాడు దాంట్లో దేవుడు లేడు. ఆయనలో అక్షరాలు చెప్పేస్తాను, అతని దగ్గర దేవుడు లేడని. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి దేవుని ఎరుగునతను. అందుకని అతను అపకారం మనసులో ఉంచుకోడు. ఎప్పుడూ శుద్ధమైన హృదయంతో ఉంటాడు. చూడు, దేవుడు ప్రేమ స్వరూపి. అసలు ఆయన రూపమే ప్రేమ, నిలువెత్తు ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. ఆల్రెడీ 24 hours దేవుడు పాపులను క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడు ఎంత ఘోర పాపినని క్షమిస్తాను సిద్ధంగా ఉంటాడు ఆయన. ఎంతటి మంచివాడైనా పాపం చేస్తే సహించడు ఆయన. అలాంటి వాడు ప్రేమగల దేవుడు ఆయన. ఘోరమైన పాపిని కూడా క్షమిస్తాడు ఆయన. కానీ నీతిమంతుడు పాపం చేస్తే సహించడు ఆయన, ఒప్పుకోడు దాన్ని. నీలో కల్మషం ఉంటే ఒప్పుకోడు దేవుడు. చూడు, మరి ఇక్కడే ఉన్నాడు 9వ వచనం. మళ్ళీ 8 కూడా చూడండి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఏందది ఎరుగడు. ఇతరుల అపరాధాలను క్షమించరు వాళ్ళు, ఇతర తప్పులు క్షమించరు వాళ్ళు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. స్పష్టంగా చెప్తుంది బైబిల్. ఎరుగడు అంతే, దానికి రెస్పాన్స్ లేదు. కానీ ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ గలవాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు, అతడు దేవుని ఎరుగును. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అసలు దేవుని మాటలే, దేవుని వాక్యం ఎరుగడు అతను. 9 మళ్ళా చదువుతున్నాను. మనము ఆయన చూడండి ఏమన్నాడు ఆయన. మనము ఆయన ద్వారా జీవించినట్లు, ఇక్కడే ఉంచండి కిటికీల అంశంగా. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ఏకైక కుమారుడు, అద్వితీయుడు అంటే ఒక్కడే, ఇంకొకరు లేరు.
తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమైంది. పాప విమోచన, దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయటానికి అసలైనటువంటి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు లోకంలో. ఇది ఎలా చెప్పాలి అందరికి అర్థమయ్యేటట్టుగా? దీన్ని చెప్పజాలం ఈ అంశాన్ని కూడా. అసలు అంత లోతైనటువంటి సత్యం ఉంది బైబిల్లో. మానవ మేధస్సుకు అందనటువంటి సత్యం ఉంది బైబిల్లో. అది మీ ఇష్టం వచ్చినట్టు పోరాడితే పరలోకం దొరకదు కూడా. దేవుని వాక్య నిధులకు లోపడాలి మనం. సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి మనం. భక్తి విషయంలో ఎటు తొలగకూడదు. అంటే గురి తప్పటం అంటే పాపం చేయటమే, నీ ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేయటమే, కానీ దేవుని ఇష్టం వచ్చిన ఆరాధన కాదు అది. అందుకనే లక్షల కోట్ల మంది పిలుస్తారు ప్రభుని, కానీ వేస్ట్ అవుతుంది. అది ఇచ్చే కానుక కూడా, భక్తి కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వు దేవుని మాట అంటే మనుషుల మాట వింటున్నావు నువ్వు. చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన, మనము 10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు. చూసావా, ఇక్కడ ఉంది కీపాట్ అంట కూడా. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపాను. ఎందుకు పంపాడు ఆయన? ఇది ఎంతమందికి తెలుసు? ఎక్కడైనా ప్రార్థన ఎందుకే ఇది జరగపోవడం అనుకున్నారు వాళ్ళు. కాదు, క్రీస్తు రక్తం కడగదు అందరినీ. పరలోకంలో తండ్రి లేడు. కఠినంగా ఉంటుంది అంశం ఇది. చూడు 10వ వచనం మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోండి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి, మనం దేవుని ప్రేమించడం కాదు, ఆయనే మనలను ప్రేమించాడు. ఆయన తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ఏమై ఉంటాగా? మన పాప ఒక్క క్రీస్తు మాత్రమే చేస్తాడు ఆ యొక్క ప్రాయశ్చిత్తం. ఎవడు చేయలేడు. ఇక శాశ్వత కాలం దేవుని దగ్గర పవిత్రుడుగా, అంటే నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పవిత్రుడైన క్రీస్తు రక్తం ద్వారా అతడు ప్రాయశ్చిత్తం చేస్తేనే అతడు కుళ్ళు చూడకుండా సదాకాలం జీవిస్తాడు తప్ప లేకపోతే జీవించాడు. ఎంతటి ఘోరమైన సంకల్పం అది! చాలా నిత్య సంకల్పం అది. చాలామంది గుర్తెరగరు దీన్ని, ఏదో ఒకటి అనుకుంటారు. కాదు. మళ్ళీ 10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు. మన పాపాలకి ప్రాయశ్చిత్తం కావాలంటే క్రీస్తు కావాలి, క్రీస్తు రక్తం కావాలి. ఎవడు ఏవని చేత ప్రాయశ్చిత్తం చేయలేడు దేవుని సన్నిధిని. ప్రియులారా చూడండి, ఎవడు కూడా ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయలేడు కనుక చూడు ఎట్లా క్రియలు చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. తన కుమారుని పంపడంలో ప్రేమ ఉన్నది, పాపులను రక్షించాలని. మళ్ళా చూడు ఏమన్నాడు అంటే, ఈ 10వ విషయం బాగా గుర్తుంచుకోండి. 10వ వచనం అంత దాంట్లో ఉంది. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దాని ఎత్తు, ఎడల్పు, లోతు ఎంతో తెలియదు. ప్రతి మనిషిని కోసం క్రీస్తు ప్రాయశ్చిత్తం చేయాలి లోకంలో. క్రీస్తు ఘోరంగా తండ్రిని రిక్వెస్ట్ చేస్తాడు గెత్సేమనే తోటలో, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె తప్పించు. అయినా నా ఇష్టం కాదు అది, నీ చిత్తం అయితే తప్పించు. ఏదైనా మార్గం ఉంటే చూడు, నేను సిలువలో చనిపోకుండా. ఈయనకి తెలుసు అరచేతుల్లో మేకులు దించుతారని, 2 కాళ్ళకు ఒకే మేకు దించుతారని, ముళ్ళతో కిరీటం పెడతారని, ఆయన చాలా కొడతారని, మీద మిమ్ము వేస్తారని, హేళన చేస్తారని మొత్తం ప్రభువుకు ముందే తెలుసు. ఇదంతా జ్ఞాపకం వచ్చి చెమట రక్తపు బింది వెళ్ళే చలికాలం కాలుతుంది ఆయనకి రక్తం. అప్పుడు అన్నాడు కదా, తండ్రి నీ చిత్తం అయితే, సాధ్యమైతే ఈ గిన్నె తప్పించు. అయినా నా ఇష్టం కాదు అది, నీ చిత్తం అయితే తప్పించమని చాలా రిక్వెస్ట్ చేశాడు. తండ్రి తాను జవాబు ఇవ్వటం లేదు.
ఎందుకంటే తన కుమారుడు పంపింది ఇందుకోసమే, ప్రాయశ్చిత్తం చేయడం కోసం పంపాడు ఆయన. మరి ఎట్లా గుర్తుంది? కుదరదు అది. చూడు, లూకా మార్కులో కింద పడ్డాడు యేసుప్రభువు వారు. ఒకవేళ సాధ్యమైతే చూడు ఏదో విధంగా అన్నాడు ఆయన. బాధను తట్టుకోలేక, వేదన తట్టుకోలేక ఆ యొక్క ప్రాయశ్చిత్తం సర్వమానవాళికి ప్రాయశ్చిత్తం దేవుడు చేయటానికి యేసుప్రభువు వారు మానవ శరీరం, కానీ శరీరం సిద్ధమే, అంటే ఆత్మ సిద్ధమే, కానీ శరీరం చాలా బలహీనంగా ఉంది. అందుకు తండ్రి సాధ్యమైతే, నీకు సమస్తం సాధ్యమే కదా, ఏదన్నా చెయ్యి చూద్దాం, ఏదో నీళ్ళైతే అన్నాడు ఆయన. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయం చూడండి, అందరు తీయండి బైబిల్. మార్క్స్ వార్త 14వ అధ్యాయము నేను చదువుతున్న చూడండి, 32 కానుంచి. వారు గెత్సేమనే అనమన్న చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతునగుటకును ఆరంభించాను. మిగుల విభ్రాంతి నొందుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు, చాలా చింతాక్రాంతుడు అవటానికి ఆ ఘోరమైన మరణం కనబడుతుంది ఆయనకి. చింతాక్రాంతుడు మిగుల విభ్రాంతి నొందటానికి, చింతాక్రాంతుడు అవటానికి మొదలుపెట్టాడు. ఇక ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉంది లోకం కోసం. ఈయన తప్ప ఎవరు కూడా రక్షణ ఇవ్వలేరు, ఎవరి రక్తం పనికిరాదు. చూడండి 34 వచనం. అప్పుడు ఆయన చూడండి 33 చూడండి. పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతకును ఆరంభించాను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ప్రాణం మరణమయ్యేటట్టుగా దుఃఖంలో ముంచేసిందంట ఆయన్ని. నా ప్రాణం మరణమందుకు దుఃఖములో మునిగి ఉన్నది. చూడు, క్రీస్తు విమోచన చేయటానికి ఎంత బాధపడుతున్నాడు. అది తలుసుకుంటేనే మనకు చాలా బాధాకరం ఉంటుంది ఆ విషయాన్ని. నా ప్రాణం మరణమగినంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ ఉండి మెలుగుండని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడ్డాడు. ఇక ఆ సమయం ఆసన్నమైంది, దేవుని సంకల్పం దగ్గరకు వచ్చింది, చనిపోయేటటువంటి రోజు, ప్రాణం ఇచ్చే రోజు దగ్గరకు వచ్చింది, రేపే అది. నేల మీద పడ్డాడు ఆయన. చూడండి, ఇక్కడ నేల మీద పడి ఏమన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు, 35 వచనం చూడండి. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, సమస్తము సాధ్యము, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. నాయన తండ్రి, ఒకవేళ నీకు సమస్తము సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు తండ్రికి. తండ్రి అస్సలు అంగీకరించలేదు దానికి. అందుకే ఆయన ప్రాయశ్చిత్తం ఇవ్వాలి కదా. శిలువలో తన ప్రాణం ఇస్తే కానీ మన రక్షణ రాదు, లేకపోతే రాదు కదా. చాలా ఏడ్చాడు అప్పుడు ప్రభు.
చాలా తలకిందులుగా టెన్షన్గా ఉండి ప్రార్థన కూడా చేయలేకపోతున్నాడు యేసు ప్రభు వారు. ఈ సమయం వచ్చినప్పుడు చూడండి, ఇంకా నేను కొద్ది నిమిషాల్లో ముగిస్తాను వాక్యం. జాగ్రత్తగా మనసులో ఉంచుకోండి. చాలా కొన్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అనే ఈ విషయాలుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతా ఒకసారి చెప్తే మీరు దాన్ని తట్టుకోలేరు, భరించలేరు, అర్థం కాదు అది అంశం. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ప్రభు ఇంత బాధపడ్డాడు. అన్ని సువార్తల్లో రాసి ఉంది. అది నేల మీద పడ్డాడు మన కోసం. ప్రాణాన్ని ధార పోస్తున్నాడు ఆయన పాప విమోచన కోసం. చాలా బాధపడుతున్నాడు. దీన్ని పూర్వం ఎప్పుడో ప్రవక్తలు గుర్తించారు. యెషయా చెప్పాడు చూడండి, ఏమన్నాడు యెషయా గ్రంథము. ఎందుకంటే సర్వలోక పాపానికి విమోచన రావాలంటే క్రీస్తు చనిపోవాలని ప్రవక్తల ద్వారా అందరి ద్వారా దేవుడు చెప్పించాడు. అది నెరవేరుతుంది సిలువలో. మా సర్వ మానవాళికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. శాశ్వత కాలం కుళ్ళు పట్టుకుని ఉండటానికి దేవుని సన్నిధిలో క్రీస్తు రక్తం తప్ప ప్రాయశ్చిత్తం చేసేది లేనే లేదు లోకంలో. 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము చూడండి. 53వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. 5-6 వచనాలు. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. చూసేవా, ప్రాయశ్చిత్తం చేయగల దేవుని కుమారుడు పరిశుద్ధుడు పరలోకం భూలోకానికి వచ్చేసాడు. మనందరి దోషములు పాపములు ఆయన మీద మోపేడు దేవుడు. మొత్తం క్రీస్తుకి శరీరానికి పాపమనే శిక్ష విధించాడు మనలను జీవించడం కోసం. రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసేవా, పాప మరణము నియమముల నుండి విడిపించడం కోసం క్రీస్తుని పంపింది. లేఖనం చదివితే మణులు మాణిక్యాలు దొరికినట్టు అంతకన్నా విలువైన మాటలు దొరుకుతాయి మనకి. బతికినంతకాలం ఆదరించే మాటలు దొరుకుతాయి మనకి చదివితే. ఏదో ఒకటి చెప్పుకుని కాలాన్ని గదిపితే అటు నరకము తప్పదు, ఇటు డబ్బులు పోవటం తప్పదు.
రెండూ తప్పవు. లేఖనాల్లో అంత సత్యం ఉంది. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి క్రీస్తు పుట్టాడని చెప్పాను మనం మీకు. క్రీస్తు అందుకోసం వచ్చింది కూడా. చూడండి ఎలా ఉందో. యావత్తు పాపాన్ని ధర్మశాస్త్రం దేని చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు. ఆ బలులు పాపాన్ని ఎన్నడూ తీసివేయలేకపోయినాయి. అందుకని చూడు క్రీస్తు మీద ఎలా మోపాడు ఆ పాపాన్ని. ఇక్కడ చెప్తున్నాడు చూడండి 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసావా, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. మనందరి పాపం ఆయన మీద మోపాడు, లోక పాప భారాన్ని. అందుకని యోహాను అన్నాడు, తీమాకు లేట్ అయింది, యోహాను సువార్త 1:20 అన్నాడు, ఇదిగో లోక పాపం భారమును మోయు దేవుని గొర్రె పిల్ల. యేసుప్రభుని అన్నాడు, ఇదిగో లోక పాప భారమును మోసే దేవుని గొర్రె పిల్ల. లోక పాపాన్ని ఆయన ఒక్కడు మోయాలి. మళ్ళీ చూడండి యెషయా గ్రంథం. ఆ వేళ దేవుడు ఎంత ఆనందపడు చూడండి. సిలువేస్తున్నప్పుడు, సిలువ మరణం పొందుతున్నప్పుడు ఆయన చాలా ఆనందపడుతున్నాడు. తండ్రి దేవుడు తన పక్కనే ఉండి ఆనందపడుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10 నుంచి చూడండి. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూసును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. చూసేవా, యెహోవా ఉద్దేశములు మొత్తం ఆయన వలన సఫలం అవుతాయి. అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు పాప పరిహారార్థ బలి చేయగా. ఆ తర్వాత ఆయన దీర్ఘాయుష్మంతుడవుతాడు, శాశ్వత కాలం జీవించే ఉంటాడు. తర్వాత మళ్ళా చూడు ఏమన్నాడు 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందెను. సిలువలో ఘోరంగా హేళన, బాధ, వేదన ప్రభు భరిస్తున్నప్పుడు తండ్రి అనే దేవుడు తృప్తిగా ఆనందపడుతున్నాడు. లోకంలో పాప విమోచన జరుగుతుంది, ప్రాయశ్చిత్తం జరుగుతుంది. లోకంలో దేవుని సంకల్పం జరుగుతుంది. ఆ వేళ చూసేవా, ఎంత సంకల్పం ఇది. దీన్ని అర్థం చేసుకోండి మీరు. సిలువ మరణంలో ప్రభు రిక్వెస్ట్ చేసిన ఒప్పుకోనటువంటి తండ్రి ఆ వేళ సంతోషపడుతున్నాడు. ఆ రోజున తండ్రి సిలువలో కుమారుడు చనిపోతుంటే చూడండి 11వ వచనం చూడండి. అతడు తన కలిగిన వేదన చూసి, అంటే సిలువలో బాధను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. చూసేవా, ఈ పని చేస్తున్నాడు ఇవాళ క్రీస్తు. ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు పాపుల కొరకు. చూడు మళ్ళా చదువుతున్న 11. అతడు తను కలిగిన వేదన చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. తనకున్న అనుభవం చేత అనేకులను నిర్దోషం చేస్తాడు. దీంతో ప్రాయశ్చిత్తం దేవుని సన్నిధి అందరికి కూడా, సర్వలోకంలో ఉన్న మనుషులందరూ కుళ్ళు పట్టుకుని ఉండటం కోసం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు క్రీస్తు. తృప్తి పొందుతున్నాడు తండ్రి దేవుడు ఆ వేళ. ఇంకా చూడండి 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పావులు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను. చూసేవా, రక్తమే ప్రాణం. మరణము నొందినట్లుగా అతడు తన ప్రాణమును
ధారపోసెను. దేవుని సన్నిధిలో సర్వ మానవాళి అందరూ కూడా కుళ్ళు పట్టకుండా యుగయుగాలు కోటాన కోట్ల సంవత్సరాలు జీవించడం కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. తన ప్రాణమైన రక్తాన్ని ధారపోసాడు లోకంలో. అందుకు తండ్రి ఆశ్చర్యపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు తండ్రి అయిన దేవుడు. అందుకే కుమారుడు రిక్వెస్ట్ చేసిన ఒప్పుకోలేదు దాన్ని. ఇంకా చూడు మళ్ళీ ఏమైందో. రక్తాన్ని ప్రాణాన్ని ధారపోసెను, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు. ఏంటది? అనేకుల మన పాపాలు. ఎప్పుడైనా మన ప్రార్థనలో తండ్రి నా పాపాల కోసం నీ కుమారుని పంపేవు, ఆయన మీద నా పాపం మోపేవు, నా పాపం కోసం ఆయన మరణం వచ్చింది, ఆయన చనిపోతే నాకు నిత్యజీవం వచ్చింది అన్న ఈ రహస్యం, ఈ చిన్న పాయింట్ తెలిసిన మన ప్రార్థనలో మనకి తెలియదు. ఇది నీ ప్రార్థనలు ఎప్పుడన్నా అన్నావా అని అరగవు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు ఆయన? అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయును. అంటే చేస్తాడు భవిష్యత్తులని మొట్టమొదటి 500-600 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పుట్టక ముందే యెషయా చెప్పాడు ఈ విషయాన్ని. అందుకని ఆవేళ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు అడగడానికి వీరిని ఆ వచనం అక్కడ నెరవేరింది అప్పుడు. కనుక ప్రియులారా, సర్వలోకానికి ఆయనే ప్రాయశ్చిత్తం, శాశ్వత కాలం కుళ్ళు చూడకుండా ఉండటం కోసం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం క్రీస్తు ఒక్కడు చేశాడు. 49వ కీర్తన 49వ కీర్తన 7 నుంచి 9 వరకు చూడండి. 49వ కీర్తన, ఇది ఎప్పుడో చెప్పాడు దావీదు ఆ విషయాన్ని. మరి 49వ కీర్తన 7 నుంచి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడైనా ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక, ఆ మనుషులు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. మానవ కోటిలు ఎవ్వడు కూడా లేడు, క్రీస్తు తప్ప. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. తండ్రి పంపిన కుమారుడు ఒక్కడే దాన్ని చేయగలడు. దాన్ని చేసాడు ఆయన. వాని ప్రాణ విమోచన క్రయధనము, వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. చూసేవా? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఆ ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, ఆ బాకీ తీరకుండా అట్లుండవలసినదే. అందుకనే ఆయన కృప వల్లనే మనకు రక్షణ ఇచ్చాడు. శాశ్వత కాలం కుళ్ళు చూడకుండా ఉండటం కోసం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేశాడు క్రీస్తు. కనుక ఈ విషయాన్ని ఇక్కడ నేను ఆఫ్ చేస్తున్నాను. ప్రియులారా, ఈ నిత్య సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపాన్ని తీసివేయలేదు, క్రీస్తే వచ్చి పాప విమోచన కొరకు దేవుడు పంపాడు. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. అందుకే ఈ అంశాలు మనం నేర్చుకునే వేళ మనుషులు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు? క్రీస్తు ఒక్కడే, ఇంకా ఎవరు లేరు. మనుషులందరూ కుళ్ళు చూడకుండా శాశ్వత కాలం యుగయుగాలు కోటాన కోట్ల సంవత్సరాలు జీవించడానికి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలవాడు క్రీస్తు ఒక్కడు తప్ప మరి ఎవ్వరు లేరు. ఆయన పని చేశాడు. ఆవేళ తండ్రి సంతోషపడ్డాడు. అందుకే దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. ఇందులో ప్రేమ ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పటి వరకు దేవుని ప్రేమకు ఎత్తెంతో, ఎడల్పెంతో, లోతెంతో ఎవ్వడికి తెలియదు. అందుకనే ప్రసంగం తీమాకండిని దేవుడు మనుషుల హృదయాల్లో శాశ్వత జ్ఞానం ఉంచి ఉన్నాడు. దేవుడు
మనుష్య హృదయాల్లో శాశ్వతమైన జ్ఞానం ఉంచాడు. కానీ దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకోవటానికి ఆ జ్ఞానం చాలదు అని రాసింది అక్కడ ప్రసంగిలో. దేవుడు మనుషుల హృదయంలో శాశ్వత జ్ఞానం ఉంచాడు కానీ దేవుని క్రియలను పరిశీలన తెలుసుకోవడానికి ఆ జ్ఞానం చాలదు. ఇంత గొప్ప సంకల్పం దేవుడు చేశాడు మన కొరకు. మనం ఎట్లా బాకీ తీర్చుకోగలం? ఆ రుణం తీరిద్దా? తీరదు. కనుక అందుకనే మనం కుళ్ళు చూడకుండా కోసం ఆయన ప్రాయశ్చిత్తం మన కోసం క్రీస్తు చనిపోయాడు. ప్రియులారా, ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. అనేక మందికి సత్యాన్ని చెప్పండి. చాలా గొప్ప విషయాలు దేవుడు తెలియపరిచినందుకు మీరు చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా విన్నారు వాక్యం. ఇలా అది మీ అందరి మనసుల్లో దేవుని వాక్యం ఫలించాలని, తద్వారా దేవునికి దగ్గరగా జీవించాలని మన అందరం కూడా అసలైన జీవితం అక్కడుందని విధేయులు కలిగి ఈ సత్యం ఎలాగుందని మీరు దాని నుండి తొలగిపోకుండా మరణపర్యంతం రక్షణ కాపాడుకోవాలని, మన కోసం తండ్రి సంధిలో కుళ్ళు పట్టుకుని ఉండటం కోసం ప్రాయశ్చిత్తం క్రీస్తు చేసాడు అని ఈ సత్యాన్ని గుర్తేయగలని, అందుకే ప్రభు శరీరం రక్తం తిన్నవాడిని లేపుతానన్నాడు రేపు. కనుక ఈ మాటలు తెలియపరిచిన పరలోక తండ్రికి మన అందరి పక్షముగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మని సహాయం వలన దేవుడు మనకు వాక్యం అందించాడు. ఇంకా ఆధ్యాత్మిక విషయంలో మనం ఎదగాలని, ఇంకా తనకి ఇష్టలుగా దగ్గర జీవించాలనే వాక్య ఆహారం మనకి ఇచ్చాడు దేవుడు. ఇలాంటి వాక్యం దేవుడు మనకి ఇచ్చినందుకు, ఆ ప్రేమ స్వరూపైన తండ్రి తన కుమారుని పంపినందుకు మనందరం కూడా ఈ వాక్య విషయం తెలియపరిచినందుకు మనందరి పక్షముగా తండ్రి దేవునికి మనందరి పక్షముగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా వందనాలు తెలియపడుతున్నాను.